ఇట్లా ఆఫీస్ జాబ్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ఎవర్. పోనీ అండి, ఇది ఓన్లీ వానాకాలంలో ఉంటుంది ఈ యాప్, చలికాలం వచ్చేసరికి పోద్ది, అప్పుడు మనం అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకుందాంలే. ఈ చేంజ్ అనేది ఫర్ ఎవర్గా జరిగిపోయింది. కాబట్టి ఇట్ కెనాట్ బి చేంజ్డ్. వన్స్ డన్ డన్. ఈ 18 మంది ఏం చేయాలన్నది భగవంతుడికి తెలుసు, దాన్ని క్రియేట్ చేసినోడికి తెలుసు. మనం తెలుసుకోవాలి ఏం చేయాలన్నది. నెక్స్ట్ 35% జాబ్ లాస్ ఇన్ లీగల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో మరియు లీగల్లో ఈ కేవలం ఇప్పుడు ఇలాంటి యాప్స్ చాలా రాబోతున్నాయి. ఈ ఒక్క ఉపద్రవం వల్లే 35%, అంటే 100 మందిలో 35 మంది ఉద్యోగాలు పోతాయట. ఇది ప్రెడిక్షన్. తర్వాత ప్రొడక్టివిటీ. ఇట్లా చూద్దాము ఇంకా ఏ రంగాలు సపోర్ట్ చేస్తాయి. కస్టమర్ సపోర్ట్. ఇదైతే మొత్తం గంపకొత్తగా పోయినట్టే. కస్టమర్ సపోర్ట్ అంటే ఉదాహరణకు ఉంటుంది, మనకి మెడికల్ కేర్ ఉంటుంది. సో ఆ మెడికల్ కేర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవటము, పేషెంట్స్ని రైజ్ చేయటము, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా కన్సాలిడేట్ చేయటము, లేకపోతే ఇంకేదైనా ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్కి సంబంధించినటువంటి కస్టమర్స్కి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి వచ్చేటువంటి క్వైరీస్కి ఆన్సర్ చెప్పడం, ఇదన్నీ చాట్బోట్ రూపంలో అంతకుముందు కూడా వచ్చేసింది. చాట్బోటు ఓన్లీ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఇది అటానమస్గా థింక్ చేస్తుంది. అంటే పేరెంట్ ఏ వాయిస్ ఎయిర్టెల్ కస్టమర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఆ కస్టమర్ ఏ టోన్తో చెప్తున్నాడు, వాడికి యాంగ్జైటీతో చెప్తున్నాడా, కోపంతో చెప్తున్నాడా, లేకపోతే వీడు సర్వీస్ నచ్చి మెచ్చుకునేదని చెప్తున్నాడా, ఇట్లా ప్రతి యాంగిల్ని మనం ఎట్లా ఆలోచిస్తాం. మన దగ్గర ఎవడన్నా నవ్వుతా రే అని చెప్పి మనం ఏదైనా ఒక బూత్ తిట్టిన అనుకో, వాడు నవ్వుతున్నాడు అని చెప్పి ఎక్స్ప్రెషన్ బట్టి తీసుకుంటామా, వాడి ఆ మాటను తీసుకుంటామా? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి ఆ యొక్క డిఫరెన్సియేషన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అది కూడా దీన్ని తెచ్చేసుకుంది అది. సో ఒక హ్యూమన్ ఏ రకంగా ఆలోచిస్తాడో యాజ్ ఇట్ ఈజ్గా ఆలోచించి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంకా కస్టమర్ సపోర్ట్లో హ్యూమన్ బీయింగ్స్తో పనే ఉంది. కస్టమర్ సపోర్ట్ అంటే ఇది భారతదేశంలో దగ్గర ఒక 20 లక్షల మందికి ఉపాధిస్తున్నటువంటి రంగం. కంపకొత్తగా పోయే అని చెప్తున్నారు. నెక్స్ట్ సేల్స్. వీటిల్లో అయితే ఉద్యోగాల కొరత మామూలుగా లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు కూడా మాకు ఫైనాన్స్లో ఉద్యోగం ఏమంటున్నారు. కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హ్యూమన్ బీయింగ్స్ కొరత చాలా ఇబ్బంది ఉంది. యాక్చువల్గా మేము కూడా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఎంప్లాయీస్ కొరత ఎప్పుడు ఉంటుంది. సో మాకు ఇప్పుడు నేను పర్సనల్గా నేను కూడా ఏఐని వాడతాను. ఎన్ని రకాలుగా వాడుతున్నాం అంటే, నా యొక్క వర్క్ ఫ్లోని నేను మ్యాక్సిమం ఆటోమేషన్ చేసేసాను.